welcome back to our channel. We are on the way to Nagarjuna Sagar Dam. ఫైనలీ we reached అనమాట. మేము ఆన్ ద వే వచ్చేటప్పుడు ఇక్కడ గేట్స్ అన్నీ ఎత్తేసారు. సో అందుకని ఇక్కడ వ్యూ కోసం ఇక్కడ ఆగాము. వాటర్ అయితే అసలు మనకి అసలు కనుచూపు మేర అంతా వాటర్. నాగార్జున సాగర్ డ్యామ్ నుంచి ఎత్తిపోతలకి స్టార్ట్ అయ్యాం. వీఆర్ ఆన్ ద వే టు ఎత్తిపోతల. సో వాటర్ ఫాల్స్ దగ్గర కొంచెం ఒక స్మాల్ కాటేజ్ లా ఉంది అండ్ ఒక రెస్టారెంట్ ఉంది ఇక్కడ. సో ఎత్తిపోతల ఫాల్స్ నుంచి మేము ఒక స్మాల్ విలేజ్కి వచ్చాము. సో ఇక్కడ అంతా చుట్టూరు గ్రీనరీ ఉంది. సో ఇక్కడ నిమ్మకాయ తోట ఉంది. సో అక్కడ మేము సెటిల్ అయిపోయాము. లంచ్ చేసేసి ఇంక మళ్ళీ పిల్లల్ని కొంచెంసేపు ఆడిపించుకొని మళ్ళీ స్టార్ట్ అయిపోతాం. సో లంచ్ ఏమేమి రెసిపీస్ చేసామో చూపిస్తాను నేను. ఏది ప్లేట్ చూపించండి ఎవరిదైనా. ఏదే గారెలు విత్ చికెన్. జ్యూసీ చికెన్ ఉంది కదే. జ్యూసీ చికెన్ ఇస్తాను. నిమ్మకాయ తోటలో జస్ట్ ఫర్ వాక్ అనమాట. కొంచెం అక్కడ ఓనర్స్ ఉన్నారంట, వాళ్ళని అడిగి మేము కొన్ని నిమ్మకాయలు కోసుకొని వస్తాం. కొన్ని పండిపోయి కింద పడిపోయినాయి నిమ్మకాయలు. సో ఈ నిమ్మకాయ తోట ఓనర్ని అడిగితే మనల్నే కోసుకోమన్నాడు. సో 100 నిమ్మకాయలు 150 రూపీస్ అంట. సో మేమే ఇలా బ్యాగ్స్ తీసుకొని కోసుకుంటున్నాము. సో మా చెల్లెళ్ళ ఫ్యామిలీ వచ్చింది కాబట్టి మేము వాళ్ళిద్దరం షేర్ చేసేసుకుంటాం. సరే అండి ఇవన్నీ అదిగో అన్నీ కింద పడ్డాయి. కొన్ని మందులు వేస్తారు తాత. అవును. సో ఆఫ్టర్ లంచ్ ఈ విలేజ్ డెడ్ ఎండ్కి వచ్చాము. ఇది స్మాల్ విలేజ్ అని చెప్పాయి కదా, ఈ డెడ్ ఎండ్కి. సో ఇది ఎత్తిపోతల రివర్ అనమాట ఇది. సో ఈ రివర్ మనకి కృష్ణానదిలో కలుస్తుంది. సో ఇది ఒక 50 మెంబర్స్ ఉంటారంటే విలేజ్లో. సో వాళ్ళ మెయిన్ వృత్తి ఏంటంటే ఇలా ఫిషింగ్ పట్టుకోవడం. కొంచెం కృష్ణానది పొంగడం వల్ల వాళ్ళు ఏమీ ఫిషింగ్ చేయట్లేదంట. సో వాళ్ళ తెప్పలు ఇక్కడే ఉన్నాయి కొన్ని. సో మా వాళ్ళందరూ అక్కడ వాళ్ళతోనే ముచ్చట్లు పెట్టారు అక్కడ. మేము ఇక్కడికి వచ్చి షూట్ చేసుకోవడానికని ఇక్కడికి వచ్చాము. సో ఇటన్నీ వరి పొలాలు, పత్తి పొలాలు, మిరప చేను అన్నీ వేశారు బాగా. సో మా వాళ్ళు ముచ్చట్లు పెట్టారన్నారు కదా, వీళ్ళే విలేజ్ వాళ్ళు. సో హాయ్ చెప్పండి. హాయ్. బాగా మాట్లాడుతున్నారు. ఏం చేయట్లేదు మీరు ఇక్కడ? రెస్ట్ తీసుకుంటున్నారా?
అవునా, సరే మంచిగా మాట్లాడినారు, బాయ్. ఉంటాం. ఈసారి ఫిష్లో కొనుక్కుంటాం మీ దగ్గరే. ఇది నాగార్జున సాగర్ కుడి కాలువ, అంటే మన ఆంధ్ర సైడ్ ఉండే కాలువ. డ్యామ్ నుంచి ఇట్లా వాటర్ వచ్చి ఈ సైడ్ నుంచి ఇట్లా వెళ్ళిపోతూ ఉంటాయి. సో ఇది మెయిన్ కెనాల్. ఆంధ్రాలో ఉన్న అంత కృష్ణా వాటర్ నాగార్జున సాగర్ నుంచి ఈ కెనాల్ నుంచి వెళ్తుంది. జనం కాలేదు, జనం కావాల అది కనపడుతుంది నీళ్ళు. సో డ్యామ్ దగ్గర స్మాల్ టెంపుల్ ఉంది, ఇక్కడ రిలాక్స్ అవుతున్నాము. ఎండ అయితే బీభత్సంగా ఉంది, సో అందుకని కొంచెం లెమన్ వాటర్ ప్రిపేర్ చేస్తున్నాం. సో పిల్లలు తాగి కొంచెం రిఫ్రెష్ అవుతారని హనీ అండ్ లెమన్ తాగుదాం, అందరం తాగుదాం. సో కూల్ డ్రింక్స్ తాగకుండా ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అనమాట. సో మేము ఆ బ్రిడ్జ్ డౌన్ నుంచి ఇక్కడ వాటర్ పిల్లలకి ప్రామిస్ చేసాము, వాటర్లో ఆడిపిస్తామని. బట్ ఇది ఇక్కడ ఆడుకోవడానికి లేదు, బట్ జస్ట్ ఓన్లీ వాళ్ళు ఫీల్ అవుతున్నారు, బాగా హ్యాపీగా ఫీల్ అయ్యారు. వాటర్ చూసారా ఎట్లా స్ప్లాష్ అవుతున్నాయో. సన్సెట్ అండ్ దిస్ స్పెక్టాక్యులర్ బాగుంది. సో మేము మా సిస్టర్ వాళ్ళ ఫ్యామిలీ మాకు బాగా గుడ్ టైం అండి, బాగా ఎంజాయ్ చేసాము. హోప్ మీ అందరికీ ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాము. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.